హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఇక్కడ నేను స్ప్రింగ్ ఆనియన్స్ అలాగే ఆలూ ఫ్రై ఎలా చేసుకోవాలో చూపిస్తాను చూడండి. ఇక్కడ నేను ఆనియన్స్ ఫస్ట్ ఇలా మధ్యలోకి కట్ చేసుకొని ఈ ఎగస్ట్రా ఆనియన్స్ ఇవంతా కూడా సపరేట్గా కట్ చేసుకొని ఒక గిన్నెలోకి తీసుకుందాం. ఎందుకంటే ఇవి కొంచెం వేగడానికి టైం ఎక్కువ తీసుకుంటాయి కదా, కాబట్టి సపరేట్గా వీటిని ఫస్ట్ కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా కొద్ది కొద్దిగా కట్ చేసుకొని ఇవంతా కూడా ఒక గిన్నెలోకి యాడ్ చేసుకుందాం. ఇదే విధంగా మొత్తం ఆనియన్స్ని ఇదే ప్రాసెస్లో కట్ చేసుకోండి. టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి. ఇలా కట్ చేసుకొని ఫ్రై చేసుకున్న ఆనియన్స్ అనేది హెల్త్కి కూడా చాలా మంచిది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ విధంగా మొత్తం కూడా కట్ చేసుకుందాం. ఈ విధంగా మొత్తం కట్ చేసి సపరేట్ గిన్నెలోకి యాడ్ చేసేసుకోండి. ఇలా చూసారా, ఇక్కడ ఈ విధంగా ఇవన్నీ కూడా ఒక గిన్నెలోకి యాడ్ చేసేసుకున్నాను. అలాగే ఇందులోకి 3 పొటాటోస్ తీసుకున్నానండి. ఈ బంగాళదుంపలు యాడ్ చేసుకోవడం వల్ల ఫ్లేవర్ అనేది మరీ బాగుంటుంది ఈ ఫ్రైలో. ఈ పొటాటో ముక్కలు మరీ చిన్న చిన్నవి కాకుండా మరీ పెద్దవి కాకుండా ఇలా మీడియంగా కట్ చేసుకోండి. అలాగే రైస్లో కలుపుకొని తినడానికి కూడా చాలా బాగుంటాయి. ఇలా పొటాటోస్ స్ప్రింగ్ ఆనియన్స్ యాడ్ చేసి ఫ్రై చేసుకోవడం వల్ల వేడి వేడి రైస్లోకి అంతే కలుపుకొని తింటే టేస్ట్ అయితే అదిరిపోతుందండి. ఈ విధంగా ఇవన్నీ కూడా ఇలా కట్ చేసుకొని వీటిని కూడా ఒక గిన్నెలోకి తీసేసుకుందాము. ఇలా కట్ చేసుకొని ఒక గిన్నెలోకి యాడ్ చేసుకుందాం. ఈ విధంగా యాడ్ చేసి ఇప్పుడు ప్రిపరేషన్ చూసేద్దాం. ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత జీలకర్ర ఒక 1/2 టేబుల్ స్పూన్, ఆవాలు ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకుందాం. ఇవంతా చిటిపట్లాడిన తర్వాత కట్ చేసుకున్న ఆలు ముక్కలు ఫస్ట్ యాడ్ చేసుకోండి. ఎందుకంటే ఆలు వేగడానికి టైం ఎక్కువ తీసుకుంటుంది కాబట్టి ఈ ఆలు ముక్కలు యాడ్ చేసి ఇవంతా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా తిప్పుకుంటూ ఇదంతా కూడా బాగా ఫ్రై అయ్యేటట్టు ఫ్రై చేసేసుకుందాము. ఒక 2-3 నిమిషాలు ఈ ఆలు ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న ఈ ఆనియన్ ఉన్నాయి కదా, ఇదంతా కూడా ఇందులో యాడ్ చేసేసుకొని ఇది కూడా ఒకసారి బాగా కలిసేలాగా కలిపేసుకోండి. ఇలా కలిపేసుకుని ఆయిల్లో బాగా ఫ్రై అవనివ్వాలి. ఇలా మొత్తం కూడా ఒకసారి కలిపేసుకొని ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ అలాగే కొద్దిగా పసుపుని కూడా యాడ్ చేసుకోండి. ఈ విధంగా ఉప్పు పసుపు కూడా లైట్గా యాడ్ చేసి ఇదంతా కూడా బాగా ఫ్రై అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకుందాము. ఈ విధంగా తిప్పుకుంటూ బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసేసుకోండి. చాలా సింపుల్గా అయిపోతుంది, ఈజీ కూడా, హెల్తీ కూడా అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చపాతీకి వేడి వేడి రైస్లోకి పుల్కాలోకి కూడా చాలా బాగుంటుందండి ఈ ఫ్రై అనేది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి, మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది ఈ ఫ్రై అనేది. ఈ విధంగా మొత్తం కూడా బాగా ఫ్రై చేసుకొని మధ్య మధ్యలో తిప్పుకుంటూ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇదంతా కూడా బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూసారుగా, ఇక్కడ బాగా ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా రెడ్ చిల్లీ పౌడర్, కొద్దిగా ధనియా పౌడర్ యాడ్ చేసుకోండి. నేనైతే ఒక 1/2 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ అలాగే 3/4 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేశానండి. మీరు కారం ఎంత తినగలరో చూసుకొని దాన్ని బట్టి రెడ్ చిల్లీ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా ధనియా పౌడర్, రెడ్ చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేసి ఇదంతా కూడా బాగా ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసుకొని ఇదంతా కారం వాసన ఏమీ లేకుండా బాగా ఫ్రై చేసేసుకోండి. ఏమాత్రం కారం వాసన ఉండకూడదు. అలా ఫ్రై చేసుకొని వేడి వేడిగా సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అనేటువంటి మనకి స్ప్రింగ్ ఆనియన్స్ అలాగే పొటాటో ఫ్రై అనేది మనకి రెడీ అయిపోతుంది. ఈ ఉల్లికాడలతో ఫ్రై అనేది హెల్త్కి చాలా మంచిది. మీరు కూడా ట్రై చేయండి. వేడి వేడి రైస్, చపాతీ, పుల్కా అన్నిట్లోకి కూడా చాలా బాగుంటుంది. అలాగే నా ఛానల్ కనుక నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకుంటే నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.